భగవద్గీత పిల్లల కథలు గదం భూం భగవద్గీత అధ్యాయం 13 శీర్షేత్ర క్షేత్ర క్షేత్ర వివేచనయోనం శరీరం మారుతుంది నశిస్తుంది కాని మనలో ఉన్న ఆత్మ శాశ్వతం అదే నిజమైన నేను. భగవద్గీత పిల్లల కథలు గ్రంథం భగవద్గీత అధ్యాయం 13 శ్రీక్షేత్ర క్షేత్ర క్షేత్ర వివేచన యోగం. శరీరం క్షేత్రం క్షేత్రజ్ఞు వీటి మధ్య తేడా పిల్లలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శరీరం క్షేత్రం మరియు ఆత్మ గురించి బోధించాడు. మన శరీరం మారుతుంది నశిస్తుంది కాని మనలో ఉన్న ఆత్మ శాశ్వతం అదే నిజమైన నేను. కథలా చెబితే ఒకరోజు అర్జునుడు అడిగాడు, కృష్ణ ఈ శరీరం అసలు ఎవరిది, ఎవరు ఇందులో నివసిస్తున్నారు? శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, ఇది శరీరం, దీనిని క్షేత్రం అంటారు. దీనిని తెలిసిన వాడు అంటే ఆత్మ, ఆయన క్షేత్రజ్ఞుడు. పిల్లలు మనం కారు డ్రైవ్ చేసినట్టు ఈ శరీరం అనే వాహనాన్ని ఆత్మ అనే డ్రైవర్ నడుపుతుంది. ఇస్కే కో శ్లోకాలు శ్లోకం తటంతు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞైతి తద్విదః. అర్థం, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, దీనిని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. శ్లోకం తైటండారా జేయం యత్తత్ ప్రవక్ష్యామి అజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మణ సత్తన్నా సచ్యతే. ఏవైతే నిజమైన జ్ఞానమో అవి తెలుసుకుంటే మనిషి ముక్తిని పొందుతాడు. అది ఆదిలో లేదు, అంతులో లేదు, కానీ అది సత్యంగా ఉంటుంది. అదే పరమాత్మ తత్వం. శ్లోకం తేంద్రింతే శ్రీ ఉపద్రష్టానమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. శరీరంలో ఉన్న పరమాత్మ అవనిని చూస్తాడు, కాపాడుతాడు. ఆయనే భోక్తాధిపతి, అదే శ్రీకృష్ణుడు. మనం శరీరం కాదు, మనం ఆత్మ. శరీరం మారుతుంది కానీ ఆత్మ శాశ్వతం. భగవంతుడు మన హృదయంలో పరమాత్మగా ఉంటాడు. నిజమైన జ్ఞానం అంటే నేను ఆత్మని తెలుసుకోవడం. పిల్లలకి ప్రశ్నలు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, శరీరం శాశ్వతమా లేక ఆత్మ శాశ్వతమా? పరమాత్మ ఎక్కడ ఉంటాడు? మనం నిజంగా
ఎవరం